హాయ్ అండి, వెల్కమ్ టు జాను గౌ ఛానల్. మేము కూరలు పట్టడానికి వెళ్తున్నామండి మా కాలనీ వాళ్ళతోటి. చూడండి, మా కాలనీలో మ్యారేజ్ జరుగుతుంది. తెలంగాణ సైడ్ ఎలా పెళ్లి జరుగుతుందో మొత్తం ఈ బ్లాగ్లో ఉంటుంది. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. మేము ఈవినింగ్ కూరలు పడతారండి. 5:30కి అలా వెళ్ళాము, కానీ ఇంకా హల్దీ ఫంక్షనే స్టార్ట్ అయ్యింది. అప్పుడే మేము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ అబ్బాయి వాళ్ళ ఇల్లు కొంచెం లాంగ్ ఉంటుంది మాకు. ఇక మళ్ళీ వెళ్ళడం ఏందని అక్కడనే కూర్చున్నాము. ఇక్కడ హల్దీ క్లిప్స్ కొన్ని తీసాను చూడండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఫోటో దిగుతున్నారు. మొత్తం ఎల్లో చూడండి. హల్దీ ఫంక్షన్ అయిపోయింది. మేము వెళ్ళినాక 1 గంట తర్వాత అయిపోయింది. ఇక కూర్చొని హల్దీ ఎంజాయ్ చేసాము. చాలామంది ఇట్లా పిల్లలు అని అరుస్తున్నారు, కానీ చాలా డిస్టర్బెన్స్ ఉందని పెట్టలేను. ఇప్పుడు లేడీస్ అయిపోయింది, బాయ్స్ టర్న్. ఇప్పుడు అబ్బాయిని ఇట్లా లిఫ్ట్ చేసి ఉయ్యాలలాగా ఊపుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అయింది కూరలండి. కూరలని తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ వీటికి సున్నం ఇట్లా డిజైన్స్ వేస్తారు. చాలా లేట్ అయిందని సింపుల్గానే వేసేసారు. అందరూ ఇట్లా డెకరేషన్ చేస్తారు. వాటిపైన ఇట్లా చిప్పలు అంటారు మా సైడు. ఇట్లా అందరు వచ్చి కూరలని పూజిస్తారండి. ఇప్పుడు వీటిని పట్టుకొని ఒక బావి దగ్గరికి వెళ్తామండి. అక్కడ వాటర్ నింపుకొని ఫిల్ చేసుకొని ఇంటికి తీసుకొని వస్తారు. ఎలానో మొత్తం ఈ బ్లాగ్లో ఉంటుంది. కంపల్సరీగా చూడండి, మిస్ చేయకుండా. ప్లీజ్ అట్లానే ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అయితే కంపల్సరీగా చేయండి. చూడండి, ఇలా పెట్టిన తర్వాత వీటికి పసుపు కొమ్ములు అన్నీ కడతారండి. ఇప్పుడు చూడండి, అందరు ఒక్కొక్క కుండ పట్టుకొని ఒక బావి దగ్గరికి వచ్చాము. అంటే ఇంటి దగ్గరలో ఎక్కడన్నా బావి ఉన్నదో లేదో చూసుకొని అక్కడికి వెళ్తారండి. దగ్గరలో సరౌండింగ్స్ దగ్గరనే వెళ్తారు, ఎక్కడికో వెళ్ళారు. చూడండి, ఇలా ఒక్కొక్క కుండలో వాటర్ పోస్తారు ఒక్కొక్కరు. ఎందుకంటే అక్కడ ఫోటో షూట్ చేస్తున్నారు, అందుకే అది చూడమని చెప్పారు. నేను వీడియో తీశాను. మా తెలంగాణ పెళ్ళి ఎలా ఉంటుందో చూపిద్దామని. ఇట్లా ఒక్కొక్కరు ఒక వాటర్ ఫిల్ చేయాలండి. అంటే కుండ మొత్తం నింపేదాకా వాటర్ పోయాలి, మధ్యలోనే డ్రాప్ చేయద్దు. ఇప్పుడు సెకండ్ ఇట్లా ఫోటో సెక్షన్ తను చూడండి అమ్మ ఇటే అని చెప్తున్నారు. ఆంటీ నవ్వుతుంది. ఇట్లా ఒక్కొక్కరి టర్న్ అయిపోయాక ఇట్లా 5 టైమ్స్ పడతారండి కూరలు. అంటే ఈ వాటర్ తీసుకుపోయి డ్రమ్లో పోసి మళ్ళీ ఒకరు ఇట్లా 5 టైమ్స్ పడతారు. లాస్ట్ 5 టైమ్స్ అన్నవి ఇంట్లో పెడతారు. చూడండి, మేము చాలామంది వచ్చాము కాబట్టి వీడియోగ్రాఫర్ 5 టైమ్స్ రారు కాబట్టి అక్కడనే స్టిల్స్ తీసుకున్నారు చాలామందిని. చూడండి, మేము ఒక్కొక్కరిగా వెళ్తున్నాము. నేను కూడా ఇందులో చేదానండి. వాటర్ చాలా రోజులు అవుతుంది బావి వాటర్ చేయదాక. అందరి కాలం బోర్లు నల్లలే కదా. మీరు ఎప్పుడన్నా బావి నీళ్ళు చేదారా? చేస్తే కామెంట్ చేయండి. నేను ఇక్కడ వాటర్ ఫిల్ చేస్తున్నా. చూడండి, అది చాలా లోపలికి ఉన్నాయి. సమ్మర్ కాబట్టి వాటర్ మొత్తం లోపలనే ఉన్నాయి. మా తెలంగాణ సైడ్ పెళ్ళి చాలా బాగా జరుగుతుందండి. ఎందుకంటే విలేజ్లో చాలా బాగుంటుంది. సిటీలో ఎవరు వస్తారో ఎవరు రారో తెలియదు. మీరు కూడా ఎప్పుడైనా పల్లెటూరు పెళ్ళికి వచ్చారా? వస్తే ఇలానే చేశారా చెప్పండి. మార్నింగ్ కూడా మా తెలంగాణలో పాలపురక అంటారు, పాలపురక తీసుకొని వస్తారు. ఇక్కడ చిన్నగా ఫోటోషూట్ చేస్తున్నారు అందరినీ. ఇట్లా కుండలు ఎత్తుకోమని చాలామంది వచ్చారు కదా, వాళ్ళని అందరినీ ఇలా ఒక ఫోటోషూట్ చేశారండి. తర్వాత వాటర్ ఇంటికి తీసుకొచ్చి నేను డ్రమ్లో వస్తారని చెప్పాను కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకరు వెళ్తారు. నెక్స్ట్ ఇక్కడ పసుపు విసరడం అంటారు. ఈ క్లిప్ తీసేయడానికి చాలా టైం అయిపోయింది, అందుకే మేము వెళ్ళిపోయామండి. అది తీయలేకపోయాము. ఇప్పుడు పెళ్ళి మబ్బులో 4 o'clock అట. మేము వచ్చేవరకు మొత్తం అయిపోయింది. ఇప్పుడు స్టేజ్ చేస్తారట. స్టేజ్ చేసినాక అబ్బాయి అమ్మాయి స్టేజ్ పైకి వస్తారండి. ఇక్కడ ప్రొజెక్టర్ పెట్టారు. హల్దీది మొత్తం వీడియో పెట్టారండి. ఇక్కడ షూట్ తీసుకున్నారు హల్దీది. చూడండి, ఇట్లా విలేజ్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ ప్లేస్ ఎలా ఉందో అక్కడ ఫోటోషూట్ చేస్తారండి. ఇక్కడ నేచర్ బాగుంటే అక్కడ చూడండి, ఇట్లా ప్రొజెక్టర్లో వీడియో వస్తుంది చూడండి. అంటే
వెళ్ళిన వారికి కొంచెం టైం పాస్ అవ్వడానికి. ఇప్పుడు చాలామంది ఫంక్షన్ హాల్లో పెడుతున్నారు కదా, ఇదైతే ఫంక్షన్ హాల్లో జరిగింది పెళ్ళి. మాకు దగ్గరలోనే జైత్యాల్లో జరిగింది పెళ్ళి. చూడండి ఇలా ఫ్యామిలీ మెంబర్స్ తోటి వీడియో వచ్చింది. ఇప్పుడు పెళ్ళి స్టేజ్ పైకి వస్తున్నారు. నేను ఫుడ్ వ్లాగ్ తీయలేకపోయాను, చిన్న పాపతోటి ఇబ్బంది అయింది, అందుకనే ఫుడ్ వ్లాగ్ తీయలేనండి. ఇది ప్రొజెక్టర్లో హల్దీ ఫంక్షన్ వీడియో వచ్చిందండి. ఇప్పుడు మ్యారేజ్లో కొన్ని క్లిప్సే పెట్టాను చూడండి. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి. ఇప్పుడు ఫన్నీ థింగ్స్ జరుగుతున్నాయి కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం ఇచ్చుకుంటా పెళ్ళైనాక ఇలా ఉంటుందని చూపించారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం ఇచ్చారండి. ఒకరేమో ప్లేట్ ఇచ్చారు, ఒకరేమో చీపిరి ఇచ్చారు. చూడండి, మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. మీరు తెలంగాణ ఆంధ్ర పెళ్ళిళ్ళు చూస్తే మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ జాను గౌ ఛానల్.